నమస్తే వెల్కమ్ టు 10 Max రిలీజ్ కి ఇంకా 2 నెలలు కూడా లేదు అందులోనూ ప్రభాస్ సినిమా అంటే ప్రమోషన్లు ఇప్పటికే మొదలవ్వాలి సౌత్ నార్త్ తేడా లేకుండా కల్కి సినిమా గురించి మోత మోగిపోవాలి అయితే రిలీజ్ దగ్గర పడుతున్నా ఇంకా ప్రమోషన్లు ఊసెత్తడం లేదేంటని అందరూ వర్రీ అవుతున్న ఈ టైంలో సాలిడ్ వీడియోతో గుడ్ న్యూస్ చెప్పింది టీమ్ కల్కి రిలీజ్ దగ్గర పడుతోంది ప్రాజెక్ట్ ఏమో గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది మరి ఇంత పెద్ద సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండాలి అందుకే అలా ఇలా కాదు గ్రాండ్ గా ప్రమోషన్లు మొదలు పెట్టబోతోంది జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కి సినిమాకు సంబంధించి సాంగ్ ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి త్వరలోనే మ్యూజికల్ ఫెస్ట్ ని రెడీ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేసింది సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న కల్కి నుంచి రిలీజ్ అయిన ఈ అనౌన్స్మెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే సినిమా మొత్తం సైఫై మూవీ ఫీల్ ఉంటే రిలీజ్ చేసిన మ్యూజిక్ మాత్రం మాస్ ఫీల్ ఇస్తోంది అందుకే ఈ సాంగ్ ఏమై ఉంటుందా అని గెస్ చేసే పనిలో పడ్డారు ఫ్యాన్స్ అప్పట్లో దిశా పఠానితో ప్రభాస్ సాంగ్ చేశారన్నారు కాబట్టి గ్యారంటీగా ఈ సాంగ్ అదే అయ్యుంటుందన్న మాట కూడా వినిపిస్తోంది ఇప్పటికే 1 by 1 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్న టీమ్ ప్యారలల్ గా ఆడియో రిలీజ్ కి కూడా రెడీ అవుతోంది ప్రభాస్ దీపికా పదుకొన్ కమల్ హాసన్ అమితాబ్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న కల్కి మినిమం 2000 కోట్ల కలెక్షన్లకు ఏం చేస్తున్నారు మరి ఇంత పెద్ద టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే సినిమాని బాగా ప్రమోట్ చేయాలి అందుకే సాంగ్స్ దగ్గర నుంచి సాలిడ్ గా స్టార్ట్ చేస్తున్నారు టీం అయితే ఇప్పటి వరకు సినిమా మీదున్న బజ్ వేరు ఇప్పటి నుంచి రిలీజ్ వరకు క్రియేట్ అవ్వాల్సిన హైప్ వేరు ఇప్పటికే కల్కి ప్రమోషన్ల విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది ఇంత భారీ ప్రాజెక్ట్ సరిగా ప్రమోట్ చేయకపోతే ఏం చేసిన కలెక్షన్లు రీచ్ అవ్వడం కష్టమన్న టాక్ వినిపిస్తోంది అందుకే ప్రమోషన్లు హ్యూజ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగాస్విన్ అండ్ టీమ్ ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేసిన టీం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అవుతున్నారు దీనిలో భాగంగానే ఆడియోతో ఫస్ట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ప్లాన్ చేశారు 2 నెలల నుంచి ఏ పెద్ద సినిమా లేకుండా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ కల్కితోనే బిగ్ మూవీ ఫెస్టివల్ స్టార్ట్ అవుతోంది మరి కల్కి కోసం అంతలా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి విజయ్ దేవరకొండ అనౌన్స్ చేసిన సినిమాలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని డిఫరెంట్ గా తెరకెక్కుతున్నవే డిఫరెంట్ జానర్స్ డిఫరెంట్ టైమ్ జోన్స్ తో పాటు మరో డిఫరెంట్ ఎలిమెంట్ కూడా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది విజయ్ తన కంటెంట్ తో పాటు హీరోయిన్లతో కూడా హైలైట్ కాబోతున్నారు ఎప్పుడూ కొత్త వాళ్లతో ఎక్స్పెరిమెంట్స్ చేసే విజయ్ దేవరకొండ ఈసారి కూడా అప్కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు ఈ సినిమాల కంటెంట్ తో పాటు హీరోయిన్లు కూడా ఈసారి హాట్ టాపిక్ అవుతున్నారు విజయ్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ లో రవికిరణ్ కోలా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ కి జంటగా సాయి పల్లవి నటిస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విలేజ్ యాక్షన్ డ్రామాగా పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అనేసరికి ఒక్కసారిగా ఈ పేరు మీద క్రేజ్ పెరిగిపోయింది విజయ్ దేవరకొండ మరో సినిమాని రాహుల్ సాంకృత్యంతో అనౌన్స్ చేశారు ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1854-1878 మధ్య జరిగే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా స్టోరీ ఒకెత్తైతే ఈ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కాబోతోంది హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో విజయ్ కి జంటగా రష్మిక నటించబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన ఈ జంటకి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక అయితే సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు అందరూ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా ఇంట్రెస్టింగ్ యాక్టర్ నే సెలెక్ట్ చేసుకున్నారు నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల అనుకున్నారు పూజా హెగ్డే అనుకున్నారు కానీ రకరకాల కారణాలతో వర్కౌట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీలో రవితేజకు జంటగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేశారు ఇప్పటికే లుక్స్ తో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ కి జంటగా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి ఇలా విజయ్ తన అప్కమింగ్ సినిమాల్లో ఇంట్రెస్టింగ్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు థియేటర్లు మూతపడుతున్నాయి వరుసగా సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి ఇక ఈ నెలలో సినిమాలు రిలీజ్ కష్టమే అనుకుంటున్న టైంలో ఎవరి సినిమా పోస్ట్ పోన్ అయినా మన సినిమా పరిస్థితి మాత్రం మారదంటూ వీడియో రిలీజ్ చేశారు విశ్వక్ పెద్ద సినిమాలు లేవని థియేటర్లకు జనం రావట్లేదని థియేటర్లు బంద్ చేస్తున్నారు
అందుకే ఈ నెల రిలీజ్ అనౌన్స్ చేసిన సినిమాలు వేరే డేట్లు వెతుక్కుంటున్నాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మే 31న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందేమో అంటూ రూమర్ నడుస్తోంది. వీటన్నింటికీ పోలు స్టాప్ పెడుతూ మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు లంకల రత్న. విశ్వక్ సేన్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ నుంచి ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదంటూ మే 31ని డేట్ ఫైనల్ చేశారు విశ్వక్ సేన్. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హై ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతోంది. విశ్వక్, నేహా జంటగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో లంకల రత్నగా ఈసారి కంప్లీట్ డిఫరెంట్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విశ్వక్. ఇప్పటి వరకు విశ్వక్ చేసిన సినిమాలన్నింటిలోకి డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా హై బడ్జెట్ తో తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మే 31న రిలీజ్ అనౌన్స్ చేయడంతో అసలే ఈ నెల ఏ సినిమా లేకుండా వెలవెలపోతున్న థియేటర్లకు ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యారంటీగా మంచి ట్రీట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు విశ్వక్. సౌత్ టు నార్త్ ప్రస్తుతం కియారా అద్వానీ పేరు హాట్ టాపిక్ అవుతోంది. ఎక్కడ చూసినా కియారా సినిమాలు, ఎక్కడ చూసినా కియారా అద్వానీ న్యూస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది కియారా. హిందీ, తెలుగు అంటే ఓకే, మరి కన్నడలో కూడా కియారా హైలైట్ అవుతోంది. ఇందుకీ రీజన్ ఏంటి? కియారా అద్వానీ ప్రస్తుతం సెలబ్రిటీ హాట్ టాపిక్. అటు బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఎక్కడ చూసినా, ఏ ఇండస్ట్రీలో చూసినా కియారా గురించే ఆరా తీస్తున్నారు. కియారా ప్రస్తుతం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఇండియా నుంచి టీం లీడ్ చేస్తోంది. రెడ్ కార్పెట్ వాక్ తో పాటు అక్కడి ఈవెంట్స్ కి, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వబోతూ సరికొత్త హ్యాపెనింగ్ అయింది కియారా అద్వానీ. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కియారా వెళ్తోంది. ఈ విషయంతో కన్నడ ఫ్యాన్స్ కి పెద్ద ఫరక్ పడదు. కానీ కన్నడ స్టార్ హీరో యష్ సినిమాలో కియారా నటిస్తోందన్న విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. గీతు మోహన్ డైరెక్షన్ లో డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ టాక్సిక్ లో యష్ కి జంటగా కియారా ఫైనల్ అయినట్టు అటు బాలీవుడ్ మీడియా కూడా హైలైట్ చేయడంతో ఒక్కసారిగా కియారా కన్నడలో హాట్ ఫేవరెట్ అయిపోయింది. కియారా టాక్సిక్ లో యష్ కి జంటగా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో పాటు సౌత్ లో కూడా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతోంది కియారా. కియారా ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్ మూవీ చేస్తోంది. చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన జరగండి సాంగ్ వైరల్ అయింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది కాబట్టి కన్నడలో టాక్సిక్ కంటే ముందే కియారా ఎంట్రీ ఇస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. బాగానే భయపెడుతున్న లవ్ మీ ట్రైలర్. అమెరికాలో విజయ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్. జూన్ లో ఇండియన్ 2 ట్రైలర్. ఎంటర్టైనింగ్ గా రాజ్ తరుణ్ మూవీ టీజర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆశిష్, వైష్ణవి జంటగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న లవ్ మీ ట్రైలర్ రిలీజ్ అయింది. హారర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ లవ్ మీ సినిమా మే 31న రిలీజ్ కాబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ లాస్ ఏంజల్స్ లో జరుగుతున్నట్టు పోస్ట్ పెట్టింది టీం. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాకు సంబంధించి ట్రైలర్ జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న రాజ్ తరుణ్ పురుషోత్తముడిగా నెక్స్ట్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కంగనా రనౌత్ అప్ కమింగ్ మూవీ ఎమర్జెన్సీ మరోసారి పోస్ట్ పోన్ అయింది. కంగనా పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో జూన్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అజయ్ ఘోష్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ సినిమా నుంచి అంగ్రేజీ బీట్ సాంగ్ రిలీజ్ అయింది. అనురూప్ రెడ్డి, దేవ, సారిక, మానస లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ప్రేమించొద్దు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.